అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక చిన్న మేక ఉండేది. మేక చాలా ముద్దుగా, కాని కొంచెం భయపడే స్వభావం. ఒకరోజు చెరువు దగ్గరికి ఒంటరిగా నీళ్లు తాగడానికి వెళ్తుంది. మేక నీళ్లు తాగుతుండగా వెనుక నుండి పెద్ద శబ్దంతో గ్రర్ అని పులి వచ్చి గర్జిస్తుంది. మేక భయంతో ఆగపోతుంది. పులి, చిన్న మేక, నీ భోజనం టైం వచ్చేసింది. మేక కంగారుపడినా వెంటనే ఒక తెలివైన ప్లాన్ ఆలోచిస్తుంది. మేక, అయ్యో పులి అన్నయ్యా, బాగానే వచ్చావు. నేను నా దెయ్యం స్నేహితుడిని పిలుస్తున్నా. అతనికి నువ్వు ఇష్టమట. పులి ఆశ్చర్యంతో, ఏం? దెయ్యం? మేక చెరువు వైపు చూపిస్తూ, ఇదిగో, నీళ్లలో ఉన్నాడు. చూడు. పులి నీళ్లలో చూసి తనకే చసినే ప్రతిబింబం కనిపిస్తుంది. కాని అది పెద్దగా కనిపిస్తుండటంతో పులి, అయ్యో, నిజంగానే దెయ్యమున్నది అని కంగారుపడుతుంది. పులి భయంతో గర్జిస్తూ అడవి అంతా పరుగెత్తుకుంటూ పారిపోతుంది. మేక నవ్వుకుంటూ, తెలివి ఉంటే శక్తివంతుడిని కూడా ఓడించవచ్చు అని అనుకుంటుంది. కథ చివరగా నీతి: ఆపదలో తెలివిగా ఆలోచిస్తే ఏ ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు.